నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. వన్స్ థియేటర్స్ లోకి ఓ సినిమా వచ్చాక ప్రమోషన్స్ హడావిడి తగ్గి సక్సెస్ మీట్స్ థ్యాంక్స్ మీట్ తో సరిపెట్టేస్తూ ఉంటారు స్టార్స్. కానీ ఈ ట్రెండ్ మార్చేస్తున్నారు నేటి యంగ్ హీరోలు. ప్రేక్షకుడిని థియేటర్స్ కు రప్పించేందుకు మరింత స్ట్రాటజిక్ మూవ్స్ ఫాలో అవుతున్నారు. స్టార్స్ సపోర్ట్ తో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. సినిమాకు ముందు పీక్స్ లో ప్రమోషన్స్ చేసి రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఎలా ఉన్నా ప్రచారాలను లైట్ తీసుకుంటారు. మహా అయితే సక్సెస్ మీట్ లేదా థ్యాంక్స్ మీట్ నిర్వహించి సైలెంట్ అయిపోతారు. ఇప్పటి వరకు ఇదే ట్రెండ్ నడుస్తోంది. కానీ ఈ మోస ధోరణికి స్వస్తి పలికేస్తున్నారు మన హీరోలు. రిలీజ్ తర్వాత స్ట్రాంగ్ ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. థియేటర్స్ కు ఫుట్ ఫాల్స్ పెంచేందుకు స్ట్రాటజికల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అవి సినిమాకు ప్లస్ అవుతున్నాయి కూడా. రీసెంట్లీ వచ్చిన కపుల్ ఫ్రెండ్లీనే బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా బాగుందని టాక్ వచ్చినప్పటికీ డార్లింగ్ ఇంటర్వ్యూ మరింత హైప్ తెచ్చి కలెక్షన్స్ పెరగడానికి కారణమైంది. తన వాళ్ల సినిమాలంటే ముందే ప్రమోషన్ చేసే ప్రభాస్ బైకర్ కు కూడా రిలీజ్ కి ముందే ప్రచారాన్ని కంప్లీట్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేశాడు శర్వానంద్. సుమతో పాటు అమలతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఎక్కడా సినిమాను స్పాయిలర్ చేయకుండా కొన్ని హైలైట్ ఎపిసోడ్స్ గురించి ప్రస్తావిస్తూ మూవీపై క్యూరియస్ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. అడవిశేష్ డెకాయిట్ రిలీజ్ కి ముందు పీక్స్ లో ప్రమోషన్స్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో చిట్ చాట్ నిర్వహించాడు. తాజాగా నాని రంగంలోకి దిగాడు. హిట్ సిరీస్ హీరోలు ఇద్దరూ చిన్న ఇంటరాక్షన్ కండక్ట్ చేశారు. ఇలా మూవీ రిలీజ్ ముందు కన్నా విడుదలయ్యాక ప్రమోషన్స్ పై ఫుల్ ఫోకస్ చేస్తూ ఆడియన్స్ ను థియేటర్స్ కి పుల్ చేసేందుకు కష్టపడుతున్నారు. ఈసారి రాశి ఖన్నాను మెగా హీరో కూడా కాపాడలేకపోయాడు. ఉస్తాద్ భగత్ సింగ్ లో కనిపించింది కాసేపే అయినా మూవీ రిజల్ట్ వల్ల ఆ ఇంపాక్ట్ బెల్లం శ్రీదేవిపై కూడా పడింది. ఇక తెలుగులో ఆఫర్స్ నిల్ అనుకుంటున్న టైంలో బాలీవుడ్ వరుస ఛాన్స్లు ఇస్తూ ఎంకరేజ్ చేస్తోంది. నార్త్ లో ఒక్కటంటే ఒక్క హిట్ లేకపోయినా ఛాన్స్లు ఇవ్వడం టాలీవుడ్ చలవేనా? టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస డిజాస్టర్స్ టేస్ట్ చేస్తోంది రాశి ఖన్నా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించానన్న ఆనందాన్ని ఆవిరి చేసింది ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఫెయిల్యూర్ వల్ల మెగా కాంపౌండ్ హీరోలతో సినిమా చేస్తే సక్సెస్ అనే సెంటిమెంట్ బ్రేక్ పడింది. తెలుగులో ప్రతిరోజు పండుగ తర్వాత హిట్ మొహం చూడలేదు బెల్లం శ్రీదేవి. కనీసం తెలుగులో రాశి ఖన్నాకు చెప్పుకోదగ్గ హిట్స్ అయినా ఉన్నాయి. కానీ బాలీవుడ్ లో మద్రాస్ కేవ్ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడికి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. కానీ సౌత్ లో స్టార్ ఇమేజ్ ఉన్న నేపథ్యంలో అవన్నీ పట్టించుకోకుండా వరుస ఆఫర్స్ ఇస్తుంది బాలీవుడ్. హిందీలో తలాకో మే ఏక్ చేస్తోంది మేడం. 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాసి హీరోగా నటిస్తున్నాడు. సబర్మతి రిపోర్ట్ తర్వాత మరోసారి జోడీ కడుతున్నారు విక్రాంత్ అండ్ రాశి. బ్రిడ్జ్ అని మరో మూవీ చేస్తోంది. ఈ సినిమాలు పట్టాలెక్కి ఏడాదైనా ఇంకా విడుదలకు నోచుకోలేదు. అనిత్ బజ్మీ తెరకెక్కిస్తున్న ఓ సౌత్ ఇండియా రీమేక్ లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో రాశి ఖన్నా జోడీ కట్టబోతోందని సమాచారం. ఇటు సినిమాలే కాదు, మరోవైపు వెబ్ సిరీస్ లో చేస్తోంది ఈ ఢిల్లీ డాల్. రాజ్ అండ్ డీకే హిట్ సిరీస్ ఫర్జీ సీక్వెల్ లో కూడా నటించబోతోంది బెల్లం శ్రీదేవి. ఇదే కాకుండా లుక్కీ అని మరో వెబ్ సిరీస్ చేస్తోంది. మే 8న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. లైనప్ సంగతి సరే, ఈ ఫ్లాప్స్ బ్యూటీ మళ్ళీ సాలిడ్ కంబ్యాక్ తీసుకునేది ఎప్పుడో. జిగ్రా ఫ్లాప్ తర్వాత అలియా భట్ నుండి మరో సినిమా రాలేదు. చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్న షూటింగ్ దశలోనే ఉండడంతో తాను ఊహించని గ్యాప్ తీసేసుకుంది. అలాగే తెలుగులోనూ ఎప్పటి నుండో మరో సినిమా చేయబోతోందంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా ఫైనల్ కాలేదు. RRR తర్వాత తెలుగు తెరపై కనిపించని సీత మళ్ళీ కనిపించనుందా? ఆలియా భట్ పేరుకు స్టార్ కిడ్ అయినప్పటికీ తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని సక్సెస్ అయింది. డిఫరెంట్ మూవీస్ చేస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక పెళ్ళయ్యాక సెలెక్టివ్ సబ్జెక్ట్స్ చేస్తున్న ఆలియా లాస్ట్ ఫిలిం జిగ్రా బాక్స్ ఆఫీస్ దగ్గర తేడా కొట్టింది. ఈ లెక్క సరిచేయడానికి నెక్స్ట్ హై యాక్షన్ మూవీస్ సిద్ధం చేస్తోంది. యష్ రాజా ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో తెరకెక్కుతున్న ఆల్ఫా గత ఏడాదే రావాల్సి ఉంది. కానీ వార్ 2 రిజల్ట్ చూపిన యష్ రాజా ఫిలిమ్స్ ఈ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజెంట్ ఈ సినిమా చివరి దశకు చేరుకుందని సమాచారం. ఆల్ఫానే కాదు, సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ సెట్స్ పై ఉంది. రణబీర్, విక్కీ కౌశల్, ఆలియా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ ఏడాది మార్చిలో రావాల్సిన ఈ మూవీలోని కీలక సన్నివేశాలు తెరకెక్కించాలట. జూన్ నాటికి షూట్ పూర్తి చేయనున్నారు. అత్యంత పకడ్బందీగా ఒక్క సీన్ కాదు కదా, ఒక్క పీక్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు భన్సాలి. భారీ VFX వర్క్స్ ఉన్న కారణంగా చాలా టైం పడుతుందని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది సినిమా రానట్లే అంటోంది బీటౌన్ మీడియా. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు బోలెడ్ టైం పట్టేస్తుండడంతో ఇవే జోనర్ బోర్ కొట్టిన ఆలియా నెక్స్ట్ సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు సిద్ధం చేస్తోంది.
దృశ్యం 2 ఫేమ్ అభిషేక్ పాఠక్తో హౌస్ వైఫ్ అనే మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ రావుని హీరోగా కన్సిడర్ చేస్తున్నారని బీటౌన్ లో వినిపిస్తున్న మాట. ఇక RRR తర్వాత టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చేసింది సీత. నాగస్విన్తో ఓ మూవీ చేయబోతుందని రూమర్స్ రాగా అవి గాసిప్స్ వరకే పరిమితమయ్యాయి. కానీ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. తారక్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ లో కీ రోల్ చేయబోతుందట ఆలియా. బాలీవుడ్ మార్కెట్ కొల్లగొట్టేందుకు ఆమెను తీసుకొస్తున్నట్లు సమాచారం. RRR లో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న తారక్ అండ్ ఆలియా ఇది కన్ఫర్మ్ అయితే ఎంతసేపు కనిపిస్తారో చూడాలి. తండ్రి నుండి నటనా వారసత్వాన్ని పుచ్చుకుని టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా అలీ ఖాన్ ఖాతాలో హిట్స్ ఉన్నా సరైన బ్రేక్ రాలేదు. 8 ఏళ్లుగా స్టార్డమ్ తెచ్చుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. కానీ సరైన ప్రతిఫలం దక్కడలేదు. ఒకప్పుడు జాన్వి, అనన్యలకే పోటీగా నిలిచిన సారా కెరియర్ సైడ్ ట్రాక్ ఎక్కేసిందా? ఇక ఫేడ్ అవుట్ దశకు చేరుకున్నట్లేనా? సైఫ్ అలీఖాన్ గారాల పట్టి సారా అలీఖాన్ ఇండస్ట్రీకి వచ్చిన 8 ఏళ్లవుతున్నా సరైన గుర్తింపు దక్కలేదు. ఖాతాలో మంచి హిట్స్ ఉన్న స్టార్స్ రణవీర్, విక్కీ కౌశల్, ధనుష్, వరుణ్ ధావన్ లాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టిన స్టార్డమ్కు ఆమడ దూరంలో ఆగిపోయింది. సారాతో పాటుగా కెరీర్ స్టార్ట్ చేసిన జాన్వి, అనన్య పాండేలు బాలీవుడ్ టు టాలీవుడ్ చక్కర్లు కొట్టేస్తే మేడం మాత్రం బీటౌన్ చూరు పట్టుకొని వేలాడుతోంది. 8 ఏళ్లుగా బిగ్ సెలబ్రిటీ స్టేటస్ కోసం స్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఫస్ట్ సినిమా కేదార్నాథ్తో సూపర్ పర్ఫార్మర్ అనిపించుకున్న సారాకు సింబా, లవ్ అజాకల్తో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ఇంకేముంది, మేడం ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకున్నారు. కానీ కరోనా తన కొంపు ముంచింది. ఎక్కువగా ఓటీటీల్లోనే పలకరించడం, థియేటర్లకు వచ్చే సినిమాలు తగ్గిపోవడంతో సారా క్రేజ్ అమాంతం పడిపోయింది. ఓటీటీలో మూవీస్ చేశాక జరా హట్కే జరా బచ్కేతో కమ్బ్యాక్ హిట్ అందుకున్నాక కూడా మళ్లీ డిజిటల్ ప్లాట్ఫామ్ వైపు మొగ్గు చూపడంతో కెరీర్ ట్రాక్ తప్పింది. గతేడాది ఓటీటీకి బ్రేక్ ఇచ్చి స్కై ఫోర్స్, మెట్రో ఇన్ దినోతో థియేటర్స్లో పలకరిస్తే బొమ్మలు డిజాస్టర్ కావడంతో సారా కెరీర్ పూర్తిగా డల్ అయింది. స్టార్స్ ఈమెను దూరం పెట్టేశారు. దీంతో అరకొర ఆఫర్స్తో కాలక్షేపం చేస్తోంది ఈ స్టార్ కిడ్. ఆయుష్మాన్ ఖాన్ సరసన పతి పత్ని ఔర్ ఓ దో చేస్తున్న సారా మరోసారి అతడితోనే నెక్స్ట్ ఫిలిం కమిట్ అయింది. ధర్మ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఉడ్తాటీర్ అనే స్పై కామెడీలో నటిస్తోంది భామ. ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరి ఈ 2 సినిమాలతోనైనా సైఫ్ తనయ ట్రాక్ ఎక్కుతోందేమో చూడాలి. ఉయ్యమ అంటూ ఓవర్ నైట్ యూత్ గుండెల్లో క్రేజ్ సంపాదించుకున్న రాషా తడాని టాలీవుడ్ తెరంగేట్రానికి సిద్ధమైంది. తల్లిలా టాలీవుడ్ లో యాక్టింగ్ నేర్చుకునేందుకు ఇటు అడుగులు వేస్తోంది. నందమూరి వారసుడితో ఛాన్స్ మిస్ అయిన ఘట్టమనేని వారసుడితో డెబ్యూకి సిద్ధమైంది. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ రవీనా టాండన్ డాటర్ రాషా తడాని టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురంలో మంగ క్యారెక్టర్ చేస్తోంది రాషా. ఇప్పటికే ఆజాద్ మూవీతో బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అయింది ఈ స్టార్ కిడ్. ఈ సినిమా ఫ్లాప్ అయినా ఓయమ్మ సాంగ్ తో యూత్ గుండెల్లో క్రష్ బ్యూటీగా మారింది రవీనా టాండన్ ముద్దుల తనయ రాషా. శ్రీనివాస మంగాపురంలో మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. యాక్షువల్లి నందమూరి వారసుడు మోక్షజ్ఞ మూవీతో రాషా తెలుగులో ఇంట్రడ్యూస్ కావాల్సి ఉండగా ఈ సినిమా పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు ఘట్టమనేని వారసుడితో తెరంగేట్రం చేస్తోంది. ఇందులో మోహన్ బాబు కీ రోల్ చేస్తున్నారు. ఇక ఆజాద్ తర్వాత బాలీవుడ్ ఆడియన్స్ కు హాయ్ చెప్పని రాషా లైకీ లైకా అనే ఫిలిం చేస్తోంది. ఈ బొమ్మ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. అలాగే సైఫ్ సన్ ఇబ్రహీం అలీ ఖాన్ తో ఓ మూవీకి ప్లాన్ చేస్తుందని టాక్. మరి అమ్మ రవీనాలా ఇక్కడ టీ టౌన్ లో పాఠాలు నేర్చుకుని బాలీవుడ్ లో సెటిల్ అవుతుందా? టాలీవుడ్ ఆడియన్స్ ని దిల్ దోచేయనుందా? ఇక్కడ కెరీర్ కంటిన్యూ చేస్తుందా? లెట్స్ సీ. గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సయారా రికార్డ్స్ మోత మోగించింది. న్యూ ఫేసెస్ తో మోహిత్ సూరి చేసిన ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయి బాలీవుడ్ ట్రేడ్ వర్గాల విస్మయానికి గురిచేసే నెంబర్స్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత అహాన్, అనిత్ బిజీ. వాట్ అబౌట్ మోహిత్ సూరి? మళ్ళీ అతడికి వీళ్లే దిక్కయ్యారా? గతేడాది ఎటువంటి హైప్స్ అండ్ హోప్స్ లేకుండా వచ్చి భారీ సక్సెస్ నమోదు చేసిన ఫిలిం సైరా. చావా సక్సెస్ తర్వాత రొట్టు కొట్టు సినిమాలతో బోర్ ఫీల్ అవుతున్న బాలీవుడ్ మూవీ లవర్స్ కు ఊపిరిపోసింది. న్యూ ఫేసెస్ అహాన్ పాండే, అనిత్ పడ్డాలతో మోహిత్ సూరి చేసిన మ్యూజికల్ లవ్ స్టోరీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఏకంగా 570 కోట్లకు పైగా కొల్లగొట్టి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేసింది. యశ్రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కించిన సైరాతో ఊహించనంత పర్సెంటేజ్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. ఆ వెనుక వచ్చిన వాటు గట్టి దెబ్బేసినా ఈ లాభాలతో గట్టెక్కింది ప్రొడక్షన్ హౌస్. ఇక మోహిత్ సూరి కథను నమ్మినందుకు అహాన్ పాండే,
అనిత్ పడ్డాకు లైఫ్ టైం మెమరబుల్ మూవీగా సైరా మారిందనటంలో నో డౌట్. 2025లో థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది ఈ రొమాంటిక్ ఫిలిం. ఈ సక్సెస్ తో అహన్ పాండే, అనిత్ పడ్డా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు. కానీ మోహిత్ సూరి కొత్త మూవీ అనౌన్స్ చేయలేదు. వాళ్లతో వీళ్లతో మూవీ చేస్తాడని రూమర్స్ తప్ప అఫీషియల్ స్టేట్మెంట్ చేయలేదు. చివరకు మళ్లీ ఈ ఇద్దరి దగ్గరికి వచ్చి ఆగాడు మోహిత్ సూరి. తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ మరోసారి ఈ టీంతో చేతులు కలుపుతోంది. ఏడాది చివర్లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. ఇక 2027 ప్రేక్షకుల్ని టార్గెట్ చేయబోతోందట టీం.